ఒక చరిత్రకు, ఓ నూతన శకానికి నాంది పలకడానికి పుట్టే వాళ్లను కారణజన్ములు అంటుంటాం. అటువంటి వ్యక్తి నటుల్లో రత్నం, నటరత్న ఎన్టీఆర్. ఏ రంగంలో అడుగుపెట్టినా చరిత్ర సృష్టించడం, ఆ రంగంలో నవశకాన్ని సృష్టించడం ఆయనకు అలవాటు. ఎన్టీఆర్ రాకముందు తెలుగు చిత్ర పరిశ్రమ ఒకలా ఉండేది. ఆయన వచ్చాక మరోలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్న సినిమా ఎన్టీఆర్ సృష్టించినదే. ఆయా పాత్రలను ఎన్టీఆర్ పోషించి ఉండకపోతే అవి ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేవి కావు, అంత విజయం సాధించేవి కావు. ఎన్టీఆర్ తనతో సమాన స్థాయి కలిగిన హీరోలతో కలిసి నటించారు. వర్ధమాన హీరోలతోనూ నటించారు. యువతరం హీరోలను ఉత్సాహపరుస్తూ ప్రోత్సహించేవారు. వర్ధమాన హీరోలు అయిన శోభన్ బాబు, కృష్ణలతో కలిసి ఆయన నటించిన చిత్రం విచిత్ర కుటుంబం. అంతకుముందు హీరో కృష్ణతో, శోభన్ బాబుతో విడివిడిగా కలిసి నటించిన వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం విచిత్ర కుటుంబం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే హీరో కృష్ణ పోషించిన పాత్రకి నిడివి ఎక్కువ. ఇందులో ఎన్టీఆర్కు డ్యూయెట్లు లేవు, కానీ హీరో కృష్ణకు మాత్రం 3 పాటలు ఉండడం విశేషం. ఇక నటభూషణ శోభన్ బాబు పోషించిన పాత్ర నిడివి చాలా తక్కువ. ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే ఆయనది ప్రత్యేక పాత్ర. అప్పటికే హీరోగా తను మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న విచిత్ర కుటుంబం చిత్రంలో ఇలా ఇంత చిన్న పాత్రను ఆయన ఎందుకు చేశారు అన్నది ఆయన అభిమానులకు ఇప్పటికీ అర్థం కాని విషయం. బహుశా ఎన్టీఆర్ చిత్రంలో తను చిన్న వేషం వేసినా పర్వాలేదు అని శోభన్ బాబు అనుకున్నారో ఏమో. అయితే చిన్న వేషమే అయినా ఆయనకు 5,000 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అప్పట్లో అది పెద్ద మొత్తమే. హీరో కృష్ణకు 3,000 ఇచ్చారు. పారితోషికం పరంగా శోభన్ బాబుకి గిట్టుబాటు అయితే, క్యారెక్టర్ పరంగా హీరో కృష్ణకు కలిసి వచ్చింది. ఎన్టీఆర్తో ఆయన కలిసి నటించిన 3వ చిత్రం విచిత్ర కుటుంబం. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న విచిత్ర కుటుంబం చిత్రానికి మొదట అనుకున్న కథ వేరు, దర్శకుడు వేరు. తమిళ దర్శకుడు కెఎస్ గోపాలకృష్ణ దర్శకత్వంలో మొదట ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించారు నిర్మాత వికేపి సుంకవల్లి. ఆ సమయంలోనే గోపాలకృష్ణ తమిళంలో వీర మానమ పేరుతో ఒక తమిళ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రాణమా గౌరవమా అని దానికి అర్థం. ఆ చిత్రంలో జయశంకర్, విజయ నిర్మల హీరోయిన్లు, ఎస్ వరలక్ష్మి, టీకే భగవతి ఇతర ముఖ్య పాత్రధారులు. ఆ కథ నచ్చి తెలుగులో తీయడానికి నిర్మాత సుంకపల్లి ముందుకు వచ్చారు. తమిళంలో కథకునిగా, దర్శకుడిగా మంచి పేరు కలిగిన గోపాలకృష్ణకు ఇదే తొలి సినిమా. మొదట అనుకున్న ప్రకారం ఈ సినిమాలో హీరో కృష్ణే, తమిళంలో నటించిన విజయ నిర్మలనే తెలుగులోనూ హీరోయిన్గా తీసుకున్నారు. తమిళంలో భగవతి పోషించిన పాత్రకు ఎన్టీఆర్ను తీసుకున్నారు. అప్పట్లో తను ఉన్న బిజీలో కథ మొత్తం వినకుండా అవుట్లైన్ మాత్రం విని ఓకే చెప్పారు ఎన్టీఆర్. తమిళంలో ఎస్ వరలక్ష్మి పోషించిన పాత్రను తెలుగులో సావిత్రి చేశారు. తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణ, విజయ నిర్మల పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు గోపాలకృష్ణన్. తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొన్న సీన్లు ఎక్కువగా తీశారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక మొత్తం కథ చెప్పమని అడిగారు ఎన్టీఆర్. అదిగో చెప్తాను, ఇదిగో చెప్తాను అంటూ తప్పించుకుని తిరిగేవాడు దర్శకుడు గోపాలకృష్ణన్. తమిళ చిత్రం, తెలుగు చిత్రం షూటింగు ఒకేసారి జరిగేవి. కాకపోతే ఉయిర మానమా చిత్రాన్ని మొదట మొదలుపెట్టి విడుదల చేశారు గోపాలకృష్ణన్. దర్శకుడు కథ చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో తన పాత్ర గురించి ఎన్టీఆర్కు సందేహం మొదలైంది. ఆ సమయంలోనే ఉయిర మానమా చిత్రం తమిళంలో ఫ్లాప్ అయిందన్న వార్త రావడంతో కథ మార్చమని నిర్మాత సుంకపల్లికి చెప్పారు ఎన్టీఆర్. దర్శకుడే కథకుడు కావడంతో గోపాలకృష్ణన్ను కూడా మార్చాల్సి వచ్చింది. అప్పటికే సగానికి పైగా చిత్రం తయారైంది. అయినా అవన్నీ పక్కన పెట్టేసి కథలో కీలకమైన మార్పులు చేశారు. ఎన్టీఆర్ పాత్ర పరిధి పెంచి ఎన్టీఆర్, కృష్ణ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ కొత్త కథ తయారు చేశారు.
సీనియర్ దర్శకుడు కెఎస్ ప్రకాశ్ రావుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. స్క్రీన్ ప్లే తయారు చేయడంలో ఆయన ఎక్స్పర్ట్ కనుక ఈ సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తయారు చేశారు. అప్పుడే విలన్ నాగభూషణం తమ్ముడి పాత్రను సృష్టించి అది శోభన్ బాబుతో చేయించారు. మలయాళ నటి షీల ఆయన సరసన నటించారు. విచిత్ర కుటుంబం చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగా జలకన్యలాగా అంటూ సాగే ఆ పాటను శోభన్ బాబు షీలాలపై చిత్రీకరించారు. ఇందులో అన్నా చెల్లెలుగా నటించిన కృష్ణా సంధ్యారాణిలపై చిత్రీకరించిన రంగురంగుల పూలు పాట కూడా పాపులర్. తమిళ వెర్షన్ను ఫాలో అవుతూ సినిమా తీసి ఉంటే ఈ సినిమా ఫ్లాప్ అయ్యేది. అలా కాకుండా ఎన్టీఆర్ పాత్ర పెంచి సెకండ్ హాఫ్ అంతా ఆయన చుట్టూ తిరిగేలా కథ నడిపించారు. గోపాలకృష్ణన్ ఫ్యామిలీ డ్రామా సీన్లు బాగా తీయడంతో వాటిని మార్చకుండా అలాగే ఉంచేశారు. సెకండ్ హాఫ్ అంతా మార్చారు. కథలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ అభినయం విచిత్ర కుటుంబం చిత్రానికి కీలకం. ముఖ్యంగా ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సావిత్రిని ఎన్టీఆర్ ఏమిటే అని పిలవడం చూసి ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యారు. రౌడీగా మారువేషంలో ఎన్టీఆర్ వచ్చి సావిత్రిని బెదిరించే సన్నివేశం కూడా ఆకట్టుకుంది. తనని మాటలతో రెచ్చగొడితే ఎటువంటి వారి మీదకైనా వెళ్లే ఆవేశపరుడి పాత్రను హీరో కృష్ణ అద్భుతంగా పోషించారు. వదిన మరుదులుగా నటించిన సావిత్రి కృష్ణల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక విలన్గా నటించిన నాగభూషణం సంగతి చెప్పనక్కర్లేదు. ఈ తరహా పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. ఆస్తి కోసం, డబ్బు కోసం సొంత తమ్ముడిని చంపడానికైనా వెనుకాడని అన్నగా ఆయన నటించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1969 మే 28న విడుదలైన విచిత్ర కుటుంబం చిత్రం విజయం సాధించింది. 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.